నా చేతిలో నీ చెయ్యి, నీ తొడలో నా మెడ అని విడదీలేని బంధంలో ఇద్దరు మొగుడు పిల్లలు ఉంటారు. వాళ్ళ చక్కని సంసారంలో ఓ చుక్కలాంటి కొడుకు పుట్టాడు. అంతా బానే సాగుతుంటే పెళ్ళానికి ఒక రోజు మొగుడు మీద డౌట్ వస్తుంది. ఆ మొగుడు మెడకి ఇంకో తొడ దొరికిందని. అదే టైంలో ఇంకొక పెద్ద తొడలనోడు వస్తాడు. వాడేమో పెళ్ళాన్ని లేనిపోయిన మాటలన్నీ రెచ్చగొట్టి దువ్వుదామని ఫిక్స్ అయిపోయాడు. మరి భార్య దువ్వుకుందా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే అసలు తొడలతో చప్పట్లు కొట్టుకునే కార్యక్రమం ఎలా అని స్టార్ట్ అవుతుంది. కానీ పాపం ఆ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఒక బుడ్డోడు వస్తాడు. ఏకాంత సమయాన్ని చెడగొట్టగరా బాబు, పక్కకెళ్ళరా నానా అంటే మనకు ఒక పిల్ల ఎలికి పెట్టిన బోన్ లో పెట్టి చచ్చిపోయిందని చెప్తాడు. ట్విస్ట్ ఏంటంటే చంపింది ఆడే. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే బోటింగ్ డాక్ ని చూపిస్తూ ఉంటారు సముద్రం ఒడ్డు మీద. వీళ్ళిద్దరే మూవీలో హీరో హీరోయిన్. భర్త పేరు గ్రే, హీరోయిన్ పేరు రారా. వీళ్ళిద్దరికి చక్కని చుక్క లాంటి పిల్లడు పుట్టాడని చెప్పా కదా. వాడు ఆ ఒడ్డు దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. ఇక హీరోయిన్ అంటూ ఉంటుంది, ఇల్లు రెనోవేషన్ చేద్దాము ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా అంటే భర్త ఏమో నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు కాదు అంటూ ఉంటాడు. నీకు ఈ బోట్ మెయింటైన్ చేసుకుని డబ్బులు వస్తున్నాయి కానీ నా రెనోవేషన్ డబ్బులు రావట్లేదా నీకు అని వీళ్ళిద్దరు మాటల్లో మంచి డిస్కషన్ లో ఉన్నప్పుడు ఆ బుడ్డో నెలలో పడిపోతాడు. అప్పుడే మన హీరో గారు వచ్చేసారు. పడిపోయిన బాబుని ఒక్క చేతి అట్లా లేపి కాపాడేసి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి రియల్ హీరో అయిపోయాడు. ఇక వీళ్ళు మేము రేపు ఒక పార్టీ ఇస్తున్నాం, నువ్వు అక్కడికి వచ్చేసి ఏమాత్రం లేట్ చేయకుండా అంటంతో ఈ బాబాయ్ వేసుకుంటూ వెళ్తాడు. వీడి పేరు చెప్పలేదు కదా, లేడు ఇతని పేరు. ఇక అలా పార్టీకి వచ్చి మనోడు ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఆంటీ పక్కకి తన ఫ్రెండ్ ఆంటీ వచ్చి, బా ఈ లెట్టుగాడు ఏమున్నాడే మంచి ఫిజిక్స్ తో, లోపల సిక్స్ ప్యాక్ ఉండిద్ది, నాకు గాని ఇలాంటి వాడు దొరికితే పెళ్ళైనా సరే నీ ప్లేస్ లో నేనున్న మీ ఆయన వదిలేసి అడుతూ ధనాధన నేర్చుకుంటా ఉంటా అంటుంది. చెడగొట్టేది మొత్తం యాంటీయే. ఇక లెడ్ గురించి వైఫ్ అండ్ హస్బెండ్ బాగా పూర్తిగా తెలుసుకుంటారు. మనోడు మాటల్లో, నేను కార్పెంటర్ ని, ఇల్లు బాగు చేర్చుకోవాలంటున్నారు కదా, నేను చాలా తక్కువ ప్రైజ్ లో మీకు ఇల్లు రిపేర్ చేసిస్తాను అనగానే మూడు పేడాలకి తక్కువగా వచ్చేస్తున్నాడు. డీల్ ఓకే చేసుకుంటారు. వీళ్ళే తెలిసి కాపురంలో కొంపడు పెట్టుకున్నారు. నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫ్రెండ్ జాగింగ్ వెళ్తూ ఇందాక చెప్పాయి కదా ఆంటీ, తొత్తర ఆంటీ, సేమ్ మళ్ళీ అదే టాపిక్. నాకు గనక ఛాన్స్ దొరికితే లెడ్ గండి అసలు వదిలేదే లేదు, చెరుకు మిషన్ లో చెరుకు గడ్డ పెట్టినట్టు రసం మొత్తం పిండేస్తా అంటూ ఉంటే హీరోయిన్ ఆంటీ కూడా కొద్దిగా డైవర్ట్ అవుతుంది. కానీ సంసారం ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్ అంటుంది. ఇక నెక్స్ట్ డే పత్యాపారం స్టార్ట్ చేసేసాడు ఈ లెడ్ గాడు. వాడు వచ్చి కార్పెంటర్ పని చేసేవాడు కార్పెంటర్ పని చేయకుండా షర్ట్ ఇప్పి బాడీ మొత్తం చూపిస్తూ ఆంటీ బాబు దగ్గరికి వచ్చి ఆనుకుంటూ ఆనేస్తూ, ఇదిగో నా ప్లాను ఇది అని రెచ్చగొడుతూ ఉన్నా ఆంటీ ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ దెబ్బ తినకుండా వాడిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళి లోపల స్నానం చేస్తూ ఉంటే బెడ్రూమ్ ఏదో సౌండ్ వస్తుంది. కళ్ళ మీద ఉన్న నీళ్లు తుడుచుకొని బెడ్రూమ్ లో చూస్తే ఏమి కనపడదు. సరే ఏమీ లేదనుకుంటే ఈ లెడ్డుగాడు కామంతో నిండిన చూపులతో అలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే ఇదిగో ఇలా రీమోడల్ చేయాలి ఇల్లు అని ఒక పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకెళ్తుంది. లెడ్డుగాడు, మీకు మంచి టేస్ట్ ఉందండి, ఇదిగోండి ఈ జ్యూస్ కూడా టేస్ట్ చూడండి అని చెప్పి ఒరిజినల్ జ్యూస్ వెళ్ళండి అది నోట్లో పెడతాడు. హే చాలా బాగుంది, నేను ఎప్పుడు ఇక్కడ టేస్ట్ చేయలేదంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తూ ఉంటాలేండి అంటాడు. అసలు ఇది ఈ ఊరే కాదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగితే ఇక బాబు సాడ్ స్టోరీ చెప్తాడు అనమాట. చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ కి నా తల్లితో కలిసి ఇక్కడికి వచ్చేవాడిని, తను చేసుకున్న ప్రతి మగోడు తన మోసం చేశాడు, నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం, తను బాగా కేర్ గా చూసుకునేవాడిని అని చెప్తాడు. ఇక ఆ విషయం డీప్ కి వెళ్లకుండా అక్కడి నుంచి కట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఫ్రెండ్ ఆంటీ ఉంది కదా, ఆంటీకి అసలు ఆగట్లా ఈ లెడ్ గడితో ఎప్పుడు గడేసి గొడగడలు ఆడించుకుందామనే రందితో ఉంది. ఆంటీ పాపం ఇంటికి వచ్చేసి ఇన్ని మెల్లగా వివరాలు అడగడం స్టార్ట్ చేస్తుంది. నీ పేరేంటి, ఎక్కడ పని చేసావు ఏంటి అని. అయితే వాడు ఏదేదో చెప్తా ఉంటే ఆంటీకి డౌట్ వచ్చినా కానీ మన టాపిక్ ముందు ఈయన జొరటం, ఈయన ఎలా జొర్రాలా అని, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగిస్తుంది. ఈ బాబు గాడు లేదు కానీ నేను కామన్ లవ్ చేస్తున్నాను బాగా డీప్ గా అని చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ షిప్ కూడా ఏదో రిపేర్ వచ్చిందని ఈ లెడ్ గాని తీసుకొని హీరోయిన్ వాళ్ళ షిప్ లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మొదలవుతున్న రాచ. ఈ షిప్ లో ఆడవాళ్ళు వేసుకునే ఒక లో దుస్తులు కనపడతాయి. టంటడా ఇంకేముంది, కోపం వచ్చేసి అసలాంటికి చేతులు చెయ్యన్నాడు, తొడలో మెడన్నాడు, ఇంత మోసం చేస్తాడు నన్ను, వేరే ఎఫ్ఐఆర్ పెట్టేసుకున్నాడు వీడు, ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదు, ఇంటికి పని చేయడానికి తన అసిస్టెంట్ కూడా వస్తుంది, తన పేరు హెనా, అదో డేటింగ్ వెబ్సైట్ లో ఉంది, అదేనేమో అని ఓపెన్ చేసి చూడంగానే ఇక్కడ దొరికిన లో దుస్తులు ఆ పాప వేసుకున్న లో దుస్తులు సేమ్ కలర్. ఇంకేముంది ఆంటీ కన్ఫర్మ్ అయిపోతుంది అంకుల్ వాడు మోసం చేసేసాడు తనని. ఇక ఆవేశంలో ఉన్న పాపని వేడి తగ్గించి చల్లార్చే మాటలు చెప్పడానికి లోపల తీసుకెళ్తాడు ఈ లెడ్ గాడు. వీడికి కావాల్సింది అదేగా, ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసేస్తారు, వాడు అది చేశాడు వాడికి అది ఇష్టం, నువ్వెందుకు చేయలేవు కమాన్ అని చెప్పి హింట్ ఇచ్చి మనోడు చేయబెట్టంగానే ఆంటీగడ ఓకే అని లెడ్ గడ మీద చేయబెట్టేస్తుంది. అంతే, ఇంకేముంది, బోట్ లో బ్యాటింగ్, ఇంట్లో మొగుడు వెయిటింగ్. ఆ కంటిన్యూషన్ సీన్ లో ఆ నెక్స్ట్ డే హీరో గాడు వీళ్ళకి అసలు ఫస్ట్ పరిచయం అయింది ఆ బోటింగ్ డాక్ దగ్గర కదా. వీడికి ఒక షిప్ ఉంటుంది. ఆ షిప్ లో తన తల్లి ఫోటోలన్నీ పెట్టుకుని తన తల్లి ఎంత మంది మొగుళ్ళని అయితే చేసుకుందో ఆ ఫోటోలన్నీ కట్ చేసి కేవలం తన తల్లిని అతన్నే పెట్టుకుని ఫోటోలు చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో మూవీ క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఇక్కడ మొగుడు వెయిటింగ్ అని చెప్పాగా రాత్రి అవగానే ఆంటీ పాప ఎందుకు లేట్ అయిందని అడిగితే కేసుల్లో మంచి బిజీగా ఉన్నాను, అందుకనే నేను నా అసిస్టెంట్ కలిసి
కలిసి బాగా పేపర్ వర్క్ చేయాల్సి వచ్చింది. సారీ చెప్పడంతో సారీ చెప్పినా గానీ హీరోయిన్ చేయాల్సిన ఎన్ని చేసి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటే అంకుల్ పాపం ఆంటీని మెత్తని పరుపు మీద సన్న అరుపులు అర్పిద్దాం అనుకుంటే కింద పైన ప్లాస్టర్ వేసి పక్కకు తీసేస్తుంది. నెక్స్ట్ డే ఈ లెడ్ గడు ఆంటీ కొడుకును కూడా వదల వాడిని తెగ ఆడిస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ పాప వస్తుంది. ఆంటీ పనేదో చూసుకోకుండా ఏంటి నీకు పెళ్లి తర్వాత పిల్లలు కావాలంటే అలాంటిదేం లేదు, నాకు పెళ్లికి ముందే పిల్లలున్నా పర్లేదు, స్టెప్స్ అయినా పర్లేదు అంటాడు. అంటే ఆంటీ హింట్ ఇస్తున్నాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆంటీ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంది స్నానం చేయడానికి. ఈ లెడ్ గడు ఎందుకు ఆగుతాడు, ఇక్కడ అంకుల్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సామాన్ గుసగుస అని బాత్రూమ్ లోకి దూరేసి గోలా అనే కార్యక్రమం స్టార్ట్ చేసేస్తారు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ తన హస్బెండ్ బోర్డు దగ్గర రమ్మనడం వెళ్తుంది. అప్పుడే అక్కడ ఇద్దరు మంచి ఊపులో ఉన్న లేత కప్పులు చుట్టుపక్కల ఎవరున్నా సరే నాది నాకు కావాల్సిందనే కార్యక్రమం కానిచ్చుకుంటూ ఉంటారు. ఇది చూసిన అంకుల్ మనిద్దరం కూడా ఫస్ట్ ఇలానే ఉండేవాళ్ళం ఊపులో అని ఆనందంతో చెప్తూ ఈ ఇద్దరు కపుల్స్ ఇక్కడ ఉన్న బోట్లో తిరుగుతున్నారంట, మా ఫ్రెండ్ చెప్పాడు వాడు బోట్లో కూడా ఆ పాప లోదుస్తు దొరికిందంట అని చెప్తాడు. ఆంటీకి రిలైజేషన్ వచ్చేస్తుంది. అరే ఎంత పని చేశాను, క్షణిక ఆవేశంలో తన భర్తను నమ్మలేదని బాధపడిపోతుంది. ఇక అదే కోపంతో ఆవేశంతో ఈ లెడ్ గడి దగ్గరికి వెళ్తుంది. వీడేమో ఆ పిల్లోడిని మీ నాన్నకి టైం స్పెండ్ చేయరా నేనున్నా నీకు అని చెప్పి ఆడవైపు లాగా ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చి అసలు ఏదో తెలిసిపోయింది, పొరపాటు జరిగిపోయింది, ఇది ఇక్కడితో వదిలేద్దాం, నా హస్బెండ్ చాలా గొప్పడు మంచోడు అన్నా గానీ లెడ్ గడి ఇదంతా పై నాటకం, చాలా మంది ఇంకా నీకెందుకు అని చెప్పి కిచెన్ లో లేదు కారం నీతోనే నా వ్యవహారం అని గట్టిగా మసాలా దంచేస్తాడు. ఇక నెక్స్ట్ డే హీరో బొగ్గే తీసుకొచ్చి అంటికి ఇస్తాడు హ్యాపీ బర్త్డే అని. బర్త్డే ఈ రోజు కాదే రేపే అంటే నువ్వు వేరే లొకేషన్ లో పుట్టావు, ఆ లొకేషన్ లో ఈ రోజే నీ పుట్టినరోజు, రేపు కాదు అనగానే అంకుల్ బయటకు వచ్చేస్తాడు. ఆంటీ చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే చూసి అంకుల్ కి ఎక్కడో కాలుతుంది. తన భార్య మీద తనకి ప్రేమ నమ్మకం ఉండటం వల్ల మనోడు పెద్ద పట్టించుకోవడం లైట్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ హీరోయిన్ లోపలికి వచ్చి నువ్వు నా హస్బెండ్ ముందు ఇలాంటి రంకేవారాలు ఏం చేయమాక, అసలు నీతో నాకు ఈ తడానుబంధం వద్దు, కట్ చేయాల్సిందే, నువ్వు ఇక్కడి నుంచి పోరా అంటే వాడు కోపంగా చూస్తాడు. ఆ నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన హీరోయిన్ కి ఈడెక్కడ కనపడ్డు. కిటికీలో చూస్తాడు, కుర్రా అని కళ్ళు పెద్ద చేసుకొని చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్దామని రెడీ అయ్యి బయటకు వస్తుంది. సర్ప్రైజ్ అని చెప్పి హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ తన మొగుడు కూడా కలిసి తనకి బర్త్డే పార్టీ చేస్తారనమాట. అసలు విషయం అప్పుడు చెప్తాడు అంకుల్, నీ బర్త్డే పార్టీ ఎలా చేయాలో ప్లాన్ వేసుకుంటున్నాను, నేను నా సెక్రటరీ కలిసి రోజు అందుకనే లేట్ అవుతుంది ఇంటికి, నీతో టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను, ఇక నుంచి నువ్వు నాకు నేను నీకు బర్త్డే అయిపోగానే మనం బర్త్డే బ్లాస్ట్ చేసుకుందాం అని చెప్పి ఇంత ఖాళీగా ఉంటాం ఆ లెడ్ గడని ఆడి తీసుకొచ్చి అంకుల్ తన సెక్రటరీని వీడికి పరిచయం చేస్తాడు. ఈ పాప బాబుని చూడంగానే కనెక్ట్ అయిపోయి వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎప్పుడు పులిహోర కలిపేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. వీడికేమో అంకుల్ ని ఆంటీని అంత దగ్గరగా చూస్తుంటే మండుతూ ఉంటుంది. ఈ లెడ్ గడు ఆ సెక్రటరీ పాప తట్టుకోలేక నేను వెళ్ళిపోతున్నానంటే ఈ సెక్రటరీ పాప కూడా మంచి ఊపులో ఉందిగా, నాకు బోర్ కొడుతుంది, నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పి ఇంటికి కాదు ఇంకెక్కడికైనా అని అడిగి మనోడితో పాటు కలిసి వాడి బోట్ లోకి వెళ్తుంది. అయితే ఈ సెక్రటరీ పాప రావడంతోనే మనోడిని కట్టు బ్యాండ్ ఇప్పేసి చేతులు గాళ్ళేసి రుద్దినా గానీ మనోడికి నో రెస్పాన్స్. ఇక ఈ సెక్రటరీ పాప కూడా ఇంట్రెస్ట్ లేదని బయటకు వెళ్తూ ఉంటే హీరోయిన్ ఫోటో కనపడుతుంది. నువ్వు దీని మాయలో పడి నన్ను పక్కకు దోసావు, అయినా నువ్వు చేసే తప్పు ఇదంతా అంకుల్ చెప్పేస్తా ఉండడంతో ఏంటే నువ్వు చెప్పేదని మెల్లగా పాపని ఫసక చేసేస్తాడు. ఇక్కడ ఆ బర్త్డే రోజు నైట్ అంకుల్ ఊరు వెళ్ళి వస్తాను, ఆ తర్వాత నీకు మంచి సర్ప్రైజ్ ఉందని చెప్పి వెకేషన్ ప్లాన్ చేశాను చెప్తాడు. కమాన్ బేబీ అని మూతి నాకి ఆంటీని ఉడుకోబెట్టేస్తాడు. అప్పుడే అయిపోతే ఏముంది ఇంకా ఈడు నెక్స్ట్ డే ఇంటి నిండా నీకు నువ్వు నాకు నేను మన అజ్జలో ఎవడు రాడని చెప్పి మొత్తం స్టిక్కర్లు అతికిస్తాడు. హీరోయిన్ భయం వేస్తుంది, తన కొడుకేడని ఎతికితే వాడేమో ఎడో రూమ్ లో పడిపోయి ఏడుస్తుంటాడు. ఎందుకు నువ్వు అంత పైకి ఎక్కావంటే లెడ్డుగాడు ఎక్కించాడని చెప్తాడు. వీడికి మామూలుగా లేదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాని. ఎక్కడికి వెళ్ళలేదని ఆంటీని మనోడు ఇసుకిస్తుంటే అప్పుడే బుడ్డోడు వస్తే ఏంటి మమ్మీ ఏం జరుగుతుందని అడగడంతో ఏం లేదు నాన్న అని బయటకు పంపించేసి అసలు ఇది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తుంది ఆంటీ. ఆడి గురించి వెబ్సైట్ లో ఎతికితే అందరూ చెడ్డోడు అని చెప్పి ఒక అమ్మాయి మాత్రం చాలా డీటెయిల్ గా రాస్తుంది. వాడితో గడపడం వల్ల నా జీవితమే నాశనం అయిపోయిందని. ఇక అమ్మాయిని ఎత్తుక్కుంటూ డైరెక్ట్ గా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి వీడి పేరు ఎప్పుడైతే చెప్పిందో అమ్మాయి అసలు భయపడిపోయి నా దగ్గర రావద్దు వెళ్ళిపో అంటూ ఉంటుంది. ఆగాగు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు ఏమైంది నీకు, అసలు వాడు ఏం చేశాడని అడిగితే వాడి వల్ల నా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది, ప్లీజ్ అంతకుమించి నన్ను ఏం అడగద్దని పంపించేస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం ఈ షిప్పింగ్ డాక్ దగ్గర ఒక టీనేజ్ అమ్మాయి తన నెక్లెస్ తో ఆడుకుంటూ పొరపాటునది నీళ్ళలో పడిపోతుంది. అక్కడ నాచు గెడ్డ ఉన్న ప్లేస్ అని దాన్ని బయటికి లాగదామని ట్రై చేస్తే దాంట్లోంచి ఓ శవం బయటకు వస్తుంది. ఈ సెక్రటరీని చంపేశాడు కదా ఆ అమ్మాయి. ఈ న్యూస్ ని హీరోయిన్ ఫ్రెండ్ తన హస్బెండ్ చూస్తారు. అది చూసి అంకుల్ ఫోన్ చేసి ఆ విషయం చెప్తుంటే వెనక నుంచి లెడ్ గడ్ వచ్చి ముక్కు నోరు మూసి ఆడి షిప్ తీసుకెళ్లి కట్టేస్తాడు. ఇంట్లో ఏదో సౌండ్ వచ్చిందని హీరోయిన్ ఇల్లు మొత్తం తిరిగితే ఎవరో ఉండరు, ఓ ఫోటో ఫ్రేమ్ అయితే పగిలి కనపడుతుంది. అయితే హీరోయిన్ ఇక్కడ పిల్లి ఏమైనా పడేసిందేమో అని సైలెంట్
సైలెంట్ అయిపోయి ఆ నెక్స్ట్ డే తన ఫ్రెండ్ కి జరిగింది మొత్తం చెప్తుంది ఈ లడ్డు గాడి గురించి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక్కో వాడి దగ్గర అని హీరోయిన్ పాపు చెప్తుంది. ముందేమో వాడు జురుదాం అనుకుంది, ఇప్పుడేమో ఇన్ఫర్మేషన్ కనుక్కోమంటుంది. ఈ లడ్డు గాడి గురించి ఇంకా వివరాలు కనుక్కోవాలని వాడు ఫేవరెట్ బేకరీ గురించి ఒక రోజు చెప్తాడు. వాడు ఆ బేకరీకి వెళ్తే అక్కడ ఈ లడ్డు గాడు తన తల్లితో కలిసిన ఫోటో ఉంటుంది. అక్కడ ఉన్న ఓల్డ్ లేడీని ఆడి గురించి అడిగితే ఈ లడ్డు గాడు చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయాడు. సో తన తల్లి తన కొడుకు మంచి తండ్రి కావాలని ఎవడెవడో వెతుక్కుంటూ చాలా మంది మొగుళ్ళు మార్చింది. కానీ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ప్రతోడు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇవన్నీ చూస్తూ ఈ లడ్డు గాడి పెరిగి పెద్దయిన తర్వాత జాబ్ వచ్చినా గానీ వాడిని ఆ జాబ్ లోంచి తీసేశారు. ఇక వాళ్ళ అమ్మతోనే ఉంటూ ఉండేవాడు ఒక ఇంట్లో. అప్పుడు కూడా తన తల్లి ఇంకో పెళ్లి చేసుకుంది. అయితే ఒకరోజు సడన్ గా ఆ ఇల్లు అనేది తగలబడిపోయింది. అందులో ఉన్న 2 ముసలోడు చనిపోయారు. అది ఎందుకు అనేది ఎవరికి తెలియదు. హీరోయిన్ భయం వేస్తుంది, తన మొగుడిని చంపేశాడేమో అని. అదే విషయం తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్తుంది. ఇంక ఇంటికి వచ్చిన హీరోయిన్ షాకు. ఈ లడ్డు గాడు ఇక్కడే ఉండి మన ఇద్దరి మధ్య ఇక ఎవ్వరు రారు, నీ మొగుడిని కూడా కట్టిపడేశాను, మన ఇద్దరమే నీ కొడుకుని కూడా నేను చూసుకుంటా అని చెప్పి కమాన్ వచ్చి నన్ను పెళ్లి చేసుకొని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు మైదరపిండి, నీ మాట నేను విన్నానంగానే ఈ లడ్డు గాడికి పిచ్చ కోపం వచ్చి కాళ్ళు చేతులు కట్టిపడేస్తాడు. తన కొడుకు కూడా కాళ్ళు చేతులు కట్టేస్తాడు. ఇక హీరోయిన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకు నువ్వు అలా అబద్ధం చేసుకుంటావు, చూడు నువ్వు నన్ను కలిసినప్పుడు నాకు బ్లాంకెట్ గిఫ్ట్ గా ఇచ్చావు కదా, అది కూడా నీ గుర్తుగా దాచిపెట్టుకున్నానని కట్లిప్పని ఆ లడ్డు గాడి చేత కట్లిప్పించుకుంటుంది. ఇక హీరోయిన్ తన కొడుకు కట్లు కూడా ఇప్పేసి జాగ్రత్తగా ఉన్నాను వెళ్ళి దాక్కు అని ఇక ఆడి నుంచి తప్పించుకుందాం అంటే ఈ లడ్డు గాడి హీరోయిన్ పట్టుకొని వెనక పని చేయడం స్టార్ట్ చేయగానే డోర్ తీసి ఆ బొడ్డోడు చూస్తాడు. దీంతో హీరో గాడికి తన చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. వాడు చేసే తప్పని రియలైజేషన్ అయ్యే లోపు హీరోయిన్ తిరగబడ్డాక పిచ్చ కొడుకు కూడా అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటే వాడు అంతకన్నా పోటుగడగా హీరోయిన్ సుత్తి కొట్టి చంపేస్తాడు. హీరోయిన్ బాడీని తన మొగుడిని కట్టేసిన బోట్ లోకి తీసుకొస్తాడు. అయితే హీరోయిన్ చావదు, సేఫ్ సైడ్ గా ఒక కత్తి కూడా దాచిపెట్టుకుంటుంది. ఇక తన చుట్టేసిన కవర్ లోంచి బయటకు వచ్చి తన హస్బెండ్ కాపాడుకొని ఆ షిప్ లో ఉన్న వాకీ టాకీ ద్వారా హెల్ప్ చేయండి అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. అదే టైంకి లెడ్ గాడు వస్తాడు. ఆడిని పొట్టలో పొడిచి వాడిని కొట్టి అక్కడి నుంచి హీరోయిన్ పారిపోతుంది. ఇక వాడు వచ్చి హీరోయిన్ నానా హింసలు పెట్టి గొంతు పీకేసి, నువ్వు ఎప్పటికీ నా దానివే, నువ్వు నాతోనే ఉండిపోవాలి, నీతోనే నా చావు, నువ్వే నా లవ్ అని పాపకి చచ్చిపోయే టైంలో కూడా కవితలు చెప్తూ ఉంటే ఏందిరా అని చెప్పి కింద ఒకటి ఇచ్చి అక్కడ ఉన్న కిటికీలోంచి కింద పడేస్తుంది. అంతే, ఈ లెడ్ గాడు చచ్చిపోతాడు. ఇక అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకి వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లవాటిని తీసి తిని చిన్న పనులు చేసుకోవడం మంచం మీద వెళ్ళగానే మూవీ ఎండ్ అయిపోతుంది.